ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో గత కొన్ని రోజులుగా బానుడి బగబగలకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో మే 2వ వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 11 లేదా 12 తేదీల్లో అల్పపీడనం బలపడుతుందని అంటుంది. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈలోపు మే 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరోసారి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో క్యూములోనిమస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని అంటుంది. ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఎంబీఎన్ఆర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఇక దాంతోపాటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, ఎన్ఎల్జీ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, మనం చూస్తున్నాం మే 2వ వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేయడం చూస్తున్నాం. దాంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయంటుంది. ఏంటి ఈ వాతావరణ మార్పుల్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే మేలోనే వర్షపాతాలు నమోదవటం ఎంతవరకు వాతావరణ శాఖ అధికారులు తేల్చి చెప్పడం జరిగింది? తెలంగాణలో బాలుడు బగబగమంటున్నాడు. రోజు సరాసరిగా 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రజలకు ఒక చల్లటి వార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నెల 11, 12 తేదీల్లో తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. బంగాళాఖాతంలో మే 2వ వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 12 తేదీల్లో అల్పపీడనం బలపడి వర్షాలు భారీగా కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి కొంత వాతావరణం చల్లబడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మనం ఒకసారి చూసుకుంటే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని తెలుస్తా ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి మెరుపులు వర్షం పడే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ప్రజలు కొంత అప్రమత్తంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఇక వర్షాలు 11, 12 తేదీలు అల్పపీడనం బలపడుతుండగా అంతకు ముందు అంటే ఈ రేపటి నుంచి కూడా కొంత ఉష్ణోగ్రతలు మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రస్తుతం క్యూలోనింబస్ మేఘాల వల్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడతాయని కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా అటు ఇంతకుముందు మనకు చెప్పినట్టు నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో ప్రస్తుతానికైతే కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అటు నిజామాబాద్ జిల్లాలో నిన్న మనం చూసుకుంటే 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జగిత్యాలలో కూడా 45 డిగ్రీలకు పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఇటు పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. హీట్ స్ట్రోక్ అనేది కేవలం నీరసం మాత్రమే కాదని, అది ఒక ప్రాణాంతకమైన అత్యవసరమైనటువంటి పరిస్థితి అని హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణ జ్వరం వచ్చినప్పుడు శరీరం ఆ చెమట ద్వారా వేడిని తగ్గిస్తుందని, కానీ హీట్ స్ట్రోక్ తో శరీర ఉష్ణోగ్రతల నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుందని వాతావరణ శాఖ చెప్తున్నారు. వైద్యులు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎండలో ఎక్కువగా ఉన్న చెమట పట్టకపోవడం అనేది కూడా ఒక ప్రమాదకరంగా ఉంటుంది. దీంతో మెదడు, గుండె, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా ఎండల ప్రభావంతో కూడా హీట్ స్ట్రోక్ బారిన పడినప్పుడు 5 నిమిషాల పాటు అత్యంత కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. బాధితుడికి స్పృహ తప్పడం, మాట తడబడడం వంటి లక్షణాలు కనిపిస్తే అంబులెన్స్ కోసం వేచి చూడకుండా వెంటనే అతన్ని నీడకు తరలించి ప్రథమ చికిత్స చేయాలి. దాంతో ప్రధానంగా తడి వస్త్రంతో శరీరాన్ని తోడవడం, మెడ, శరీర భాగాల్లో, చేతుల కింద భాగాల్లో ఐస్ ప్యాకులు పెట్టడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ప్రథమ చికిత్సలు ప్రధానమని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు.
అధిక వేడి వల్ల గుండెపై కూడా భారం పెరుగుతుందని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా కూడా ఉండాలని సూచిస్తున్నారు. అటు ప్రజలు ఎండల నుంచి రక్షణ పొందేందుకు కూడా కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా రోజుకు సరాసరిన 7 నుంచి 8 గ్లాసుల మంచినీరు తాగాలని, లేదంటే మజ్జిగ గాని కొబ్బరి నీళ్లు గాని తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వెళ్ళినా కూడా వదులుగా ఉన్నటువంటి కాటన్ దుస్తులు ధరించాలి. అటు మద్యం, కెఫిన్ కలిగినటువంటి పానీయాలు శరీరాన్ని మరింత డిహైడ్రేట్ చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. పార్క్ చేసినటువంటి కార్లలో కూడా పిల్లలను ఉంచకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు. మొత్తానికి ఇటు ఎండలు రేపటి నుంచి 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా మే 11, 12 తేదీల్లో అల్పపీడన ప్రభావ నేపథ్యంలో వాతావరణం చల్లబడి వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతోటి అటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటు పంటలు వరి గాని, మొక్కజొన్న పంటలు గాని ఇప్పటికే కళ్ళల్లో ఆరబోస్తున్నటువంటి రైతులు మరి కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి పంటంతా కూడా అకాల వర్షాలతోటి తడిచిపోయింది. మరి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో వరుసగా కనుక వర్షాలు వస్తే రైతులకు ఈ వర్షాలు తీవ్రంగా నష్టం చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ఇప్పటికే రైతులు తడిచిన పంటను కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ప్రతి గింజను కొంటామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కొనుగోలు అంటే రాకేష్, ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో ఎండల ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా నమోదైందో మనం చూసాం. మరి వర్షపాతం కూడా అంటే జూన్, జూలైలో స్టార్ట్ అయ్యే వర్షాలు ఇప్పుడు మేలోనే స్టార్ట్ అవుతున్నాయి అని అంటే మరి దీని ప్రభావంతో ఎంత పాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఏదైనా పరిస్థితులు ఉద్రిక్తంగా మారితే మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. సాధారణంగా నైరుతి ఋతుపవనాలతోటి వచ్చే వర్షాలు ఎంత వర్షాలు ఉంటాయి ఏంటనేది వాతావరణ శాఖకు ఒక లెక్క అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ మే మాసంలో తీవ్రమైనటువంటి ఎండాకాలంలో కురిసేటువంటి వర్షాలు చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి క్యూలో నింబస్ మేఘాలతోటి వచ్చేటువంటి వర్షాలు కనుక ఒక్కోసారి భారీ వర్షాలు రావచ్చు. అది ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు తో కూడినటువంటి వర్షం ఉంటుంది కనుక ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఆ పిడుగుల ప్రభావంతో కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక అటు పశువుల కాపరులు, వ్యవసాయ కూలీలకు వెళ్లేటువంటి వారు, ఇతర పనులకు వెళ్లేటువంటి వారు ఇబ్బందులు పడతారు కనుక ఆ పిడుగులు పడేటువంటి సమయంలో చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడమే బెటర్ అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇక వర్షాలకు సంబంధించి క్యూలో నింబస్ మేఘాల ద్వారా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో చూసుకున్నాము, గంటల కొద్ది వ్యవధిలోనే కూడా భారీ వర్షం నమోదైంది. రికార్డు స్థాయిలో కూడా వర్షపాతం నమోదైనటువంటి సందర్భాలు గతంలో చూసుకున్నాము. ఒకవేళ ఆ ప్రభావంతో గనక వర్షాలు పడితే భారీగా కూడా ఆస్తి నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈదురుగాలులతోటి భారీగా వర్షం వస్తే మాత్రం అటు ఈ రేకుల షెడ్లు గాని, పూరి గుడిసెలు ఉన్నటువంటి వారు అంతా కూడా ఎగిరిపోయే అవకాశం అయితే ఉంటుంది. అటు రోడ్ల వెంట విద్యుత్ స్తంభాలు విరిగిపడి వాహనాల మీద, అటు ప్రజల మీద పడి ఆ ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. పాత బిల్డింగ్స్ ఇంకా ఏమైనా కూలిపోయే దశలో ఉంటే ఈ ప్రభావంతో కూడా అవి కూడా దెబ్బతిని నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ క్యూలో నింబస్ మేఘాలతోటి వచ్చేటువంటి వర్షము చాలా ప్రమాదకరంగా ఉంటుంది. జిల్లాలో కూడా పలు జిల్లాల్లో కూడా గతంలో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ప్రజలు ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సూచనలను పాటించుకోవాలి. ఎప్పటికప్పుడు వర్ష సమాచారాన్ని తెలుసుకొని కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా అటు ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న, థ్యాంక్ యూ రాకేష్.